ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తలతో చమురు బంగారం విమాన టికెట్లకు రెక్కలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలకు మరో యుద్ధానికి దారితీస్తాయని ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా విమాన రాకపోకలపై తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే అమెరికాతో ఇరాన్ అణుచర్చలు కూడా నిలిచిపోయేటట్లు ఉన్నాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు ఏ అంశాలపై ఏం ప్రభావం చూపిస్తాయో ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ముడి చమురు ధరలపై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్ ద్వారా ఇరాన్ ప్రతీకార దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుండగా ఇది ప్రపంచ దేశాలపై అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇరాన్ నుంచి సరఫరాలో అంతరాయం కారణంగా ముడి చమురు ధరలు రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరగవచ్చు. ఇరాన్ నిత్యం $3.3 మిలియన్ ముడి చమురు ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో 1.5 మిలియన్ బ్యారెల్ను ఎగుమతి చేస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% హోర్మజ్ జలసంధి ద్వారా సాగుతుంది. తమపై దాడులు చేస్తే ఈ రవాణాను అడ్డుకుంటామని గతంలోనే హెచ్చరించింది. ప్రస్తుతానికి సౌదీ అరేబియా, UAE నుంచి ముడి చమురు సరఫరా తాత్కాలిక సమస్యను తీవ్రం కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ జలసంధిని మూసివేస్తే ముడి చమురు ధరలు $120 నుంచి $130 పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన రంగం విమానయాన రంగం. గగనతల మూసివేతల నేపథ్యంలో విమానయాన ఖర్చులు భారీగా పెరగనున్నాయి. అంతేకాదు విమాన సర్వీసులు బాగా ఆలస్యంగా నడవనున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో పౌర విమానాల కూల్చివేత ఘటనను దృష్టిలో పెట్టుకొని తాజా పరిణామాలు విమాన భద్రతాపరమైన ఆందోళనలు పెంచుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఎయిర్ ఇండియా 20 విమానాలను దారి మళ్లించింది. పలు దేశాలు తమ గగనతలను మూసివేయడం పట్ల ముంబై లండన్ మార్గం, సౌదీ అరేబియా లేదా తుర్కియా మార్గాల్లో రద్దీ పెరుగుతుంది. ఫలితంగా విమాన రద్దీ నియంత్రణపై ఒత్తిడి పెరుగుతుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడం వల్ల ఆయా సంస్థలు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, గాజా మధ్య ఘర్షణలతో ఇప్పటికే భారంగా ఉన్న విమానయాన పరిశ్రమ తాజా పరిణామాలతో మరింత ఒత్తిడి ఎదుర్కొంటుంది. అలాగే బంగారం, మరొక ముఖ్యమైన లోహం బంగారం. పసిడి ధరపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణ వల్ల బంగారం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధాల సమయంలో పెట్టుబడిదారులు నష్టభయం లేని బంగారం వంటి వాడికి తమ డబ్బులు మళ్లిస్తారు. దీనివల్ల సహజంగానే పసిడి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సామాన్యుడికి భారంగా మారుతుంది. అలాగే మరొక ముఖ్యమైన రంగం నౌకాశ్రయం. ఎగుమతి. సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రాల మార్గాలను మూసివేత ఫలితంగా భారత్ ఎగుమతులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల వల్ల భారత ఎగుమతులను వేరే మార్గాలకు మళ్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. సూయజ్ కాలువ, ఎర్ర సముద్ర మార్గాలు మూసడం వల్ల భారత నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల గమ్యస్థానం చేరడానికి 15 నుంచి 20 రోజులు అధిక సమయం పడుతుంది. ఈ ఆలస్యం మూలంగా ఒక్కో కంటైనర్పై $500 నుంచి $1000 వరకు అదనపు భారం పడుతుంది. ఫలితంగా ఎగుమతుల ఖర్చులు 40 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ నుంచి నేరుగా ముడి చమురు దిగుమతులు చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇది కూడా చమురు ధరలు పెరగడానికి ముఖ్య కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రపంచంలోని యుద్ధాలు, ఇటు ఉక్రెయిన్ రష్యా కానివ్వండి, ఇటు గాజా ఇజ్రాయెల్ కానివ్వండి, ఇజ్రాయెల్ ఇరాన్ కానివ్వండి, ఏదైనా యుద్ధం జరుగుతుంటే ప్రపంచ దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందనేసి ఇవి కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకే ప్రపంచ దేశాలు శాంతి, సుస్థిరత, సామరస్య మార్గాలను పదే పిలుపునిచ్చినా కానీ మన ప్రపంచంలోని యుద్ధాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా పేదరికంలోకి, ఇంకా సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయి.